ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి శని సంచార రీత్యా గానీ, రవిగ్రహ మార్పు వల్ల గానీ, వీరి కుటుంబ పరంగా బావుంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉండే విధంగా ఉంటుంది. ఏదైతే ఈ రాశి యొక్క చూపు మీద గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ, కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నవలన గురుబలం పెరుగుతుంది. అందువలన ఆర్థిక విషయాల్లో బాగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. శుభకార్యాలు జరుగుతాయి. గతంలోంచి ఎప్పటినుంచో ఏవైతే సమస్యల కోసం చికాకులు పడుతున్నారో వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలనేటటువంటివి లభిస్తాయి. విద్యార్థులకి ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా శుక్రగ్రహ సంచారం వలన మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, వ్యాపారస్తులు మంచి లాభాలు గడించటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి గతంలో ఏవైతే సమస్యలు, చికాకులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎప్పటినుంచో కంటే కూడా ఈ వారం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేది జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు, వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు వినటము, తర్వాత చక్కటి గతంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది కూడా లభిస్తుంది. ముఖ్యంగా శనిగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కొన్ని విషయాల్లో రుణ బాధలు ఉన్నప్పటికీ, గతంలో చేసినటువంటి అప్పులకి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, దాని గురించి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని అనేటటువంటిది లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు గానీ, రుణం ఒత్తిళ్లు గానీ ఉన్నప్పటికీ, వీటిని అధిగమించటానికి బుధవారం రోజు వినాయకుడి గుడిలో, లక్ష్మీ గణపతి గుడిలో వినాయకుడికి అభిషేకం చేయటం, అదేవిధంగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో శనివారం రోజు అష్టోత్తర పూజ చేయించటం వల్ల మకర రాశి వారికి గతంలో ఉన్న సమస్యలకు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి.